మూవీ మెయిన్ చూడడానికి రీజన్ నాగార్జున గారు ఒక టాలీవుడ్ యాక్టర్ కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ రూల్ చేసే రేంజ్లో ఒక విలన్ పాత్ర చేశారు కాబట్టి ఆయన కోసం వచ్చాం. నాగార్జున గారు సైమన్ క్యారెక్టర్ వేరే లెవెల్లో డిజైన్ చేశారు లోకేష్ కనకరాజు. ఆయనకు ఒక లోకేష్ కనకరాజుకి ఒక ఫ్యాన్గా వచ్చాను. ఇప్పుడు వార్ 2కి వెళ్ళాలి. రజనీకాంత్ మ్యాచ్ చేసి నాగార్జున డామినేట్ చేశాడు. మూవీ తమిళోళ్ళదే, డామినేషన్ మాత్రం మన తెలుగు అన్నట్టు చేశాడు. వేరే లెవెల్. రజనీకాంత్ గ్రేస్ ఎలా ఉంది సినిమాలో? రజనీకాంత్ గారు ఒక కబాలీ తర్వాత అలాంటి మూవీ తీయలేదని చాలా రోజుల నుండి బాధపడుతున్నాను. జైలర్ తర్వాత మళ్ళీ ఈ మూవీ తీయడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్యాన్స్ అందరం. ఆయనకు అందరూ ఫ్యాన్స్, ఎందుకంటే ఆయన మా డాడీ ఫ్యాన్స్ అప్పటి నుండి ఫ్యాన్. వాళ్ళకి పుట్టిన అబ్బాయిలు మేము. ఆయన దగ్గర పెరిగిన వాళ్ళే ఒక రుతిక్ రోషన్, ఒక జూనియర్ ఎన్టీఆర్. అయ్యా కొడుకులు పోటీ పెట్టకూడదు. తమిళోళ్ళు బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు వాళ్ళని ఎలా వాడుకున్నారంటే నాగార్జున పెట్టి 1000 కోట్లు కొట్టారు, జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి ఈ బాలీవుడ్ ఇండస్ట్రీ ఇచ్చారు. మ్యూజిక్ ఎలా ఉంది? అనిరుద్ధ్ మ్యూజిక్ వేరే లెవెల్ బ్రో. అనిరుద్ధ్ గారు లేకపోతే లోకేష్ కనకరాజు మూవీస్ లేవు. ఒక మహానగరం, ఒక ఖైదీ, ఒక మాస్టర్, ఒక విక్రమ్, ఒక లియో, ఇప్పుడు వచ్చిన కూలీ, ఈ మూవీస్ అన్నిటికీ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ మెయిన్. డాన్స్ చెప్పాలా నార్మల్ చెప్పాలా? మోనికా లవ్ యూ మోనికా అమ్మ అన్నట్టు వేరే లెవెల్ ఉంది బ్రో. మౌనిక సంగతి వేరే లెవెల్. ఇచ్చి పడేసాడు. 1000 crores తమిళలో రాసి పెట్టుకోండి. మీకు ఫస్ట్ 1000 crore ఫిల్మ్ ఇచ్చేది మా తెలుగోడు నాగార్జున. ఆయన లేకపోతే మూవీకి ఇంత అయిపోండదు. ఉపేంద్ర ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్ అన్నట్టు చేశాడు ఉపేంద్ర గారు. అమెరికన్ గారు లాస్ట్ ఉంటుంది క్యామిరోలు. ఆయన మీసాలు అయితే బాగుంది, నచ్చే నాకు సూపర్ ఉంది. సినిమా మొత్తానికి ఎన్ని స్టార్స్ ఇస్తారు మీరు? 5కి 4.8. కూలీ సినిమా చూసారా అన్న? కూలీ సినిమా దట్ ఈజ్ రజనీకాంత్ ముత్తు స్టైల్ కానీ, ఒక అరుణాచలం కానీ, ఒక సినిమా, ఒక ప్రతి ఒక్క సినిమా రజనీకాంత్ మేము చాలా ఇష్టపడతాం. ఆయన స్టైల్స్ కానీ, ఆయన డైలాగులు మెయిన్ చెప్పండి, ఆయన ఒక మెసేజ్ ఉంటుంది. అంటే రజనీకాంత్ సినిమా చూడడానికి రావడం కారణం ఒకటే చెప్తున్నా, ఆయన ఒక మెసేజ్ ఉంటుంది సినిమాలో. ఒక మెసేజ్ ఇస్తాడు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారు మెసేజ్ ఎలా ఇస్తాడో రజనీకాంత్ సార్ కూడా అలా మెసేజ్ ఇస్తాడు మూవీలో. అలాంటి మెసేజ్ సినిమా కూలీ. అంటే విలువ, ఒక కూలీ పని చేసే వాళ్ళకి దానికి ఒక విలువ తెలుస్తుంది కూలీ సినిమా చూస్తే. అంతా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మన నాగార్జున గారు, కింగ్ నాగార్జున గారు అసలు మనం ఊహించుకోము ఒక డిఫరెంట్ యాంగిల్లో. అంటే ఆయన ఒక మన్మధుడు, ఒక శివమణి, ఒక శివ లాంటి నాగార్జున గారు ఇందులో ఒక విలన్ యాక్టింగ్ చేసిందంటే మామూలు మాట కాదు. అసలు ఇరగదీసిన యాక్టింగ్ మాత్రం అసలు మేము ఊహించుకోం. నాగార్జున గారి యాక్టింగ్ మాత్రం మైండ్ బ్లో. అంటే విలన్ యాక్టింగ్ ఎలా చేయాలో చేసి చూపించింది. అలాంటి ఎలా ఉంది డైరెక్షన్ అంటే ఇంతమంది ఆర్టిస్ట్ పెట్టి చేసిందంటే మామూలు మాట కాదు. ఆల్రెడీ ఆయన పెద్ద పెద్ద సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ గారు. అంతమంది బ్యాలెన్స్ చేసిందంటే డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సప్. అంత బాగా తీసిండు డైరెక్టర్ గారు, ముందుగా హ్యాట్సప్. అంటే చాలా బాగా తీసిండు. అంటే డిఫరెంట్ సినిమా, డిఫరెంట్ మూవీ. ఇంకోటి ఆమిర్ ఖాన్ గారు సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఉపేంద్ర గారు నిజంగా చెప్తున్నా, ఒక ఏ సినిమాలో, ఒక ఉపేంద్ర సినిమాలో ఎంత ఎంజాయ్ చేస్తామని చూస్తే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తాడు ఉపేంద్ర గారు. అనూఫ్ మ్యూజిక్ దీనికి చెప్పాలంటే చాలా పెద్ద, ఇది ఒక పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు అనూఫ్ గారు మ్యూజిక్ దీనికి సినిమా. మౌనిక పాట ఎలా ఉంది లోపల? మౌనిక పాట అరే అన్న, మౌనిక అది ఒక డిఫరెంట్ సాంగ్ అన్న. అంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం దానికి డబ్బులు ఉంటుంది మౌనిక పాట. అంటే రజనీకాంత్ గారిని మళ్ళీ ఒక అరుణాచలం, ఒక ముత్తు అలాంటి యాంగిల్లో కనిపిస్తారు మనకు. ఒక స్టైల్స్లా, ఒక డిఫరెంట్, ఒక ఫైట్స్ కానీ, ఒక గోల్డ్ దాంట్లో చూపించడం, అది ఒక డిఫరెంట్ యాంగిల్లో. మ్యూజియం బాగుంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ మాత్రం నిజంగా చెప్తున్నా హ్యాట్సప్. అంటే మొన్న విజయ్ దేవరకొండ మ్యూజిక్ కూడా బాగా కొట్టింది, అదొక బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆయన అంటే మ్యూజిక్ ఎలా కొట్టాలో కొట్టి చూపించిండు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రజనీకాంత్ గారు కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? అంటే రెండు బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రతి సినిమా అంతే, ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ బాగుంటుంది. రజనీకాంత్ ఫ్యాన్స్ అందరికీ ఇది పెద్ద పండుగ. బ్లాక్ బస్టర్ సూపర్. సినిమా చాలా బాగుంది. కూలీ సినిమా చూసింది మీరు? కూలీ సినిమా ఎక్సలెంట్ ఉంది. సినిమా రజనీకాంత్ ఈ ఏజ్లో కానీ చాలా ఎనర్జీగా చేస్తున్నారు. నాగార్జునకి ఫస్ట్ టైం ఈ విలన్ క్యారెక్టర్ సూపర్. ఆయన ఇంకా ఎనీ క్యారెక్టర్ అతను జీవించేస్తాడు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున సూపర్. ఇంకా ఎక్సలెంట్ సినిమా. అతను డైరెక్టర్ పేరు ఏం పేరు? అతని పేరు లోకేష్ కనకరాజు. ప్రతి సినిమా తిరగదీస్తాడు, చెప్పాల్సిన అవసరం లే. మెయిన్ ఆ లోకేష్ వచ్చి అందరిలో ఉండే ఎనర్జీని వచ్చి లాగేస్తాడు. ఈ విషయంలో మనం రాజీనే లేదు. లోకేష్ కనకరాజు అంటే సూపర్ హిట్ సినిమా అంతే. మ్యూజిక్ ఎలా ఉంది? కొట్టే ఇంకా సౌండ్స్ దద్దరిల్లిపోయినాయి సినిమాకి. ఆ సినిమా మేము ఇంకా పాట కోసమే మనం సినిమాకి వచ్చినది. పూజా హెగ్గే అని అతను డాన్స్ చేసిన మలయాళం యాక్టర్ కానీ ఎక్సలెంట్ చేసినాడు. మొత్తానికి మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు?
5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు సార్ 5 స్టార్ 5 స్టార్ రేటింగ్ ఓకే ఎన్ని కోట్లు కలెక్షన్ చేయవచ్చు కూలీ మీ అంచనా 1000 ఎక్సలెంట్ 1000 కోట్లు ఓకే 1000 కోట్లు అన్ని భాషలు కలిపి వచ్చేస్తుంది సినిమాకి. రజనీకాంత్ ఏజ్ లో యాక్షన్ ఎలా ఉంది చాలా అసలు ఆయన ఏజ్ గురించి మాట్లాడకూడదు, అసలు ఆయన ఏజ్ గురించి మాట్లాడకూడదు. ఆయన నెంబర్ 1 యాక్టర్. నాగార్జున అన్నారు కదా 10 భాషలతో ఒక కూలీ అని అలానే ఉందా సినిమా సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్ మంచిగా ఉంది. నాగార్జున బాగా చేసినారు విలన్గా, ఆయన క్యారెక్టర్ ఓకే. ఇంకా మన సినిమా వచ్చింది కదా అది, దాంట్లో కానీ బాగా చేసినాడు నాగార్జున. ఆ సినిమా ధనుష్ సినిమాలో సేమ్ ఈయన ఈ క్యారెక్టర్కి ఈయన ఇచ్చినాడు. మళ్ళీ నాగార్జున కంబ్యాక్